ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదువుకుందాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. ఇక్కడ 16వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఇర్మీయాకి ఇంకొక దేవుని యొక్క తీర్పుని ఇంకొక రీతిగా తాను తెలియజేస్తున్నాడు. 2వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడంటే, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకున్నట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ప్రవక్తకి తెలియజేస్తున్నాడు. ఇది వినేవారు కూడా, ఇశ్రాయేలు కూడా వినవచ్చు, పాటించవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ దేశంలో, ఏ దేశంలో? ఇశ్రాయేలు దేశంలో పిల్లల్ని కనకూడదంట. ఎందుకంటే వారి పాపము ఘోరమైనది కనుక ఇంకా క్షమింపలేనంత స్థాయిలోకి వెళ్ళిపోయింది. 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇర్మీయా ప్రవక్త వారు చాలా మొండివారని, విననొల్లని వారని, చెప్తే నన్నే శ్రమ పెడుతున్నారని తాను ఎంతో ప్రాధేయపడుతూ వచ్చాడు. తాను దేవుని సేవ మానుకుందామనే తీర్మానానికి వచ్చాడు. ఆ సమయంలో 15వ అధ్యాయం 19, 20 వచనాల్లో నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నిన్ను పడగొట్టజాలని ప్రాకారం ఇత్తడి ప్రాకారంగా నేను నియమించుదును, నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి నేను నీకు తోడయ్యేందును కనుక నీ మీద వారు యుద్ధం చేస్తారు కానీ నిన్ను జయించలేకపోతారు అని ధైర్యపరిచి తను తిరిగి పరిచర్యలో స్థిరపరుస్తూ వచ్చాడు. మనం కూడా అనేకసార్లు ఈ ప్రతికూల పరిస్థితులను బట్టి కొన్నిసార్లు విసిగిపోతూ ఉంటాం. దేవుడు నన్ను ఎందుకు విడిపించట్లేదు అని. కొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే పరిస్థితికి గురవుతూ వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చే వరకు బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య, యేసు ప్రభుని లోకానికి దేవుని గొర్రెపిల్లగాను పరిచయం చేయటానికి, తర్వాత ఆయనకి బాప్తిజం ఇవ్వటానికి ఆయన అప్పటి వరకు ఆయన పరిచర్య. అయితే యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత తన పరిచర్య ఆరంభమైందన్నమాట. సో మీరు నేను కూడా దేవుని బిడ్డలం అవ్వాలంటే ముందు మారుమనసు పొందాలి. రెండవది సువార్త నందుల విశ్వాసం, అంటే క్రీస్తు మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత దేవుని సేవ చేయటానికి అర్హులు అవుతాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా అప్పటి వరకు తాను మౌనంగా ఉన్నాడు, నేర్చుకుంటూ వచ్చాడు. పిల్లవాడుగా ఉండి, డిపెండెంట్గా ఉండి తల్లిదండ్రుల మీద, బోధకుల మీద కూడా ఆ దేవాలయానికి వెళ్ళి నేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన గ్రహింపును బట్టి, ఆయన కలిగిన జ్ఞానాన్ని బట్టి వారి దేవాలయంలో ఉన్నవారు కూడా ఆశ్చర్యభరితులు అవుతూ వచ్చారు. సో అలా అది ఇప్పుడు యేసు ప్రభు క్రమాన్ని పాటిస్తాడు. అదే నీతి అన్నమాట. అయితే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎంతో దూరం నుండి తాను వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు కూడా బాప్తిస్మం అని చెప్పినప్పుడు యోహాను తన్ని ఇవ్వటానికి నిరాకరించాడు, సంకోచించాడు. నీవే నాకు ఇవ్వాలి, నేను నీకు ఇచ్చేది ఏంటంటే, సరే నీతి యావత్తు ఇలాగున జరిగింది. అలా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ కూడా నీతిని జరిగించేవాడు. అందుకని ఆయన నీతిమంతుడు అన్నమాట. నీతిమంతుడని ఎవరిని అనొచ్చు? నీతిని జరిగించేవాడు. కాబట్టి మనం కూడా ఊరికే నేను నీతిమంతుడిని అనుకోకూడదు. నీతిమంతుడివే, యేసుక్రీస్తు నందుల విశ్వాసం ద్వారా నీతిమంతుడివయ్యావు. నీవు నేను కూడా పాపక్షమాపణ పొందాం.
నీతిమంతులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. నీతిమంతులు అయితే నీతి క్రియలు చేయాలి కదా. భక్తులు ఎలా చేశారో అలా చేయాలి కదా. యేసుక్రీస్తు ప్రభు ఎంతో గొప్పవాడు. ఆ సంగతి బాప్తిసం ఇచ్చి యోహానుకి తెలుసు. ఆయన చెప్పులు వారు కూడా ముట్టడానికి నాకు యోగ్యత లేదన్నాడు. ఆయన మహోన్నతుడని ఆయన గుర్తించాడు. అయితే నీకు నేను బాప్తిసం ఇవ్వటమా అని మానవ రీతిగా ఏం చేశాడు? సంకోచించాడు అన్నమాట. సో దేవుని సేవలో ఇటువంటి సంకోచాలు అనుకో, పెద్ద కానీ చిన్న కానీ. సో దేవుని నీతిని ఏం చేయాలి? జరిగించాలి. సో లేకపోతే కొద్దిగా సంఘంలో పేరున్న వారు కానీ, సేవకులు అనబడిన వారు కానీ, పెద్దలు అనబడిన వారు కానీ, లేకపోతే నేను ఇన్ని సంవత్సరాలు అయింది నేను యేసుప్రభువుని నమ్ముకుని అని వారి వయసుని చెప్పుకోవటం కానీ, దాన్ని బట్టి అతిశయించుకోడు. దేవుడు ఎవరికి ఏ పరిచరిస్తే దాన్ని ఏం చేయాలి? అందుకనే మన దగ్గర తర్ఫీదు కూడా అలాగే ఉంది. దేవుడు ఎవరికి ఏ తలాంతులు, ఏ వరాలు, ఏ కృపావరాలు ఇచ్చాడో వాటిని బట్టి అందరూ కూడా ఏం చేస్తున్నారు? సేవ చేస్తున్నారు. కాబట్టి అట్లా ఉండకూడదు. నేటి దినాల్లో ఎక్కడ చూసినా ఫ్యామిలీ సంఘాలు ఎక్కువైపోయినాయి. తండ్రి తల్లిదండ్రులు చేస్తారు, వాళ్ళ తర్వాత ఎవరు చేస్తారు? పిల్లలు చేస్తారు. ఒక అమెరికాలో ఒక ఆయన తెలుసు నాకు, పాస్టర్, సేవకుడు. అయితే 2వ తరం వారిని తయారు చేయాలి కదా అని పెట్టాడు అనమాట. 2వ తరం వారిని మనం తయారు చేయాలి కదా. 2వ తరం వారిని తయారు చేయగానే నీ ఫ్యామిలీలో నుంచి తయారు చేయకని చెప్పి. ఓకే, నీ ఫ్యామిలీ కూడా సంఘంలో ఉన్నావు, తయారు చేయి, సేవ చేయడానికి తయారు చేయి. కాబట్టి వాళ్ళు కూడా అంతేగాని సంఘాల్లో ఈవెన్ హెబ్రోన్ రిలేటెడ్ ప్లేసెస్ సంఘాల్లో కూడా ఈ మధ్యన ఫ్యామిలీ అయిపోయింది. అట్లా లేదు. ఓకే, ఏలి దినాల్లో కూడా అలా చేసినప్పుడు ఏమైందండి కదా? ఏమైంది? వాళ్ళు పాడు చేశారు సేవ. మందసం అంతా వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది. ఇకాబోద్ అని పేరు వచ్చింది. షిలో సంఘం మొట్టమొదటిది. అది చాలా పేరున్నది. ఆ దినాల్లో భయభక్తులు కలిగింది. అదేమైపోయిందని భక్తిహీనంగా చేశారు. ఎవరు? ఏలి. సో అందుకనే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి చేయాలన్నమాట. దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు అందుకనే హెబ్రోన్లో ఎవరు ఫ్యామిలీస్ అనేది ఉండరు. ఎవరైనా సరే సేవకు సమర్పించుకోవాలి. అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఉన్న తర్వాత ఆయా సంఘాలకు పంపిస్తారు. ఇవి హెబ్రోన్లో కూడా ఉండదు. సో అది కొన్నిసార్లు ఏమవుతుందంటే శరీరానుసార్లు ఏం చేస్తున్నారంటే నేను సీనియర్ని, నేను చేయాలని కొన్నిసార్లు గొడవలు అవి వస్తున్నాయి అన్నమాట. అది కూడా రాకుండా ఎవరు తగ్గించుకోవటం మంచిది. అదే దేవుడు అందరికీ పరిచర్యిస్తాడు. యాజక ధర్మం అందరికీ ఇచ్చాడు. అది ఎవరు ఆపలేరు కదా. సో ఈ కనబడని పరిచర్యకే ఎక్కువ బహుమానం ఉంటుంది. అది చేయటానికి తాను చూపించుకునే వారు ఇష్టపడరు. కనపడే పరిచర్య చేస్తారన్నమాట. సార్ బాడీ బయట కనిపించే బాడీ పార్ట్స్ ఇంపార్టెంటా, లేకపోతే లోపల పనిచేసే పార్ట్స్ ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే, కానీ లోపలే బాగా పనిచేస్తాయి. ఇప్పుడు శరీరం అంతా పనిచేయకుండా ఉండాలంటే గుండె ఆగిపోతే చాలు, సో కిడ్నీ పనిచేయకపోతే చాలు, ఊపిరితిత్తులు పనిచేయకపోతే కనపడనేవి దివారాత్రములు ఏం చేస్తున్నాయి? ఈ చెయ్యి ఊపితే ఊపుతుంది, లేకపోతే లేదు. నైట్ అంతా పండుకుంటుంది. కాళ్ళు కూడా చాపుకుని పండుకుంటాం. దీనికి పని ఉండదు. చెవులకి పని ఉండదు, కళ్ళకి పని ఉండదు, నోటికి పని ఉండదు, పంటికి పని ఉండదు. ఎప్పుడు? పడుకున్నప్పుడు, నోరు మూసుకున్నప్పుడు ఉండదు. ఎప్పుడు ఉంటుంది? లోపలాటికి ఎప్పుడు ఉంటుంది. అవి కనపడనివి, అవి ఎక్కువ పనిచేస్తాయి, అవి ఇంపార్టెంట్ అని. నేటి దినాల్లో అది కోరుకోవాలి. మీ అందరికీ ఆ యాంగిల్లోనే తరఫీదు ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే కొనసాగాలి. తర్వాత భక్సింగ్ గారి తర్వాత కూడా ఎవరు సెకండ్ తన తర్వాత లీడ్ చేయాలి అనేది ఆయన ఎవరిని నియమించలేదు. అలాగే ఆయన
కోమాలోకి వెళ్ళాడు, ఆయన చనిపోయాడు. కోమా కాదు కానీ బెడ్ రిడన్లోకి వెళ్ళాడు. తర్వాత కూడా ఆయన ఏమీ అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. 86లో బెడ్ మీదకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి స్టమక్ నుంచి ఆహారం పెడుతూ వచ్చారు. 2000 సెప్టెంబర్ 20ని చనిపోయారు. సో తర్వాతే వీళ్ళు అలాగా నడుస్తుంది మొత్తానికి కదా. సో కాబట్టి అది ఒక ప్యాటర్న్ అనేది ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్ని కొనసాగిస్తున్నారు, ఆ పద్ధతిని, ఆ సిస్టాన్ని కొనసాగిస్తున్నారు. అంతేగాని మనుషులు గొడవలు పెట్టుకుంటూ శరీరానుసారంగా చేయడానికి వీలు లేదు. సో గమనించాలి, ఎవరికి దేవుడు ఈ పరిచర్య ఇచ్చాడు, ఎవరి సాక్ష్యం బాగుంది అనేది కూడా చూడాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, తినవసరం లేదండి, తర్వాత చూసుకోండి. పౌలు ఏమంటాడంటే, ఈ పెద్దలైన వారు మా దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి మాకు వారి కుడి చేతినిచ్చిరి అంటాడు. కుడి చేయి అంటే సహవాసంలో వారు ప్రోత్సహించారు, పరిచర్యలో ప్రోత్సహించారు అన్నమాట. దేవుడు వారికి ఎటువంటి అభిషేకం ఇచ్చాడు, ఎటువంటి పరిచర్య ఇచ్చాడు. పేతురికేమో యూదుల మధ్యలో పరిచర్య చేయాలని, నాకు అన్ని జనుల మధ్యలో పరిచర్య చేయాలని ఏర్పాటు. అందుకనే ఎవరి పిలుపు, అందుకు పేతురు ఏమంటాడంటే చూడండి, 2వ పేతురు 1వ అధ్యాయము 10వ వచనం. దయచేసి చదవండి, త్వరగా చదివేవారు. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. చూసారా, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును పిలుపు మనం నిశ్చయం చేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా మన కాని దాంట్లో మనం ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యామో, ప్రవేశించామో, అది కీడుకే, నీకు ఆత్మీయ జీవితానికి నష్టం, తీర్పులోకి వస్తుంది కదా. నువ్వు బలవంతంగా శరీరానుసారంగా చేస్తే దేవుడు ఒప్పుకోడు, దానికి ప్రతిఫలం అనేది. అందుకని ఇక్కడ సేవకులు కూడా సంఘాన్ని ఆ రీతిగా సిద్ధపరచాలి. ఈ సేవకుడు సరైన ప్రత్యక్షత కలిగి ఉండాలి. కట్టడలు, పద్ధతులు, జనులు ఎలా ప్రవర్తించాలి, ఈ సంఘంలో అనే విషయాలన్నీ కూడా చూడాలి. అందుకనే మన చిన్నది కాబట్టి మీరంతా ధన్యులు, చాలా వరకు కూడా ధన్యులు అన్నమాట. ఎందుకంటే తలాంతులు కలిగిన వారంతా కూడా ఆత్మీయంగానే తమ తమ తలాంతుల్ని వినియోగించుకుంటున్నారు. ఎడతెక్కకుండా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నారు, ప్రార్థన యాచనలు, ఆరాధనలు చేస్తున్నారు, వాక్యాన్ని అనుదినము నేర్చుకుంటున్నారు. సో ఇదంతా కూడా ధన్యత. కల్మషం లేకుండా, కపటం లేకుండా, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడకుండా, ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. ఒక మాటలు చెప్పాలంటే వాక్యం చెప్పినట్టుగా దేవుని ప్రేమించాలి, సహోదరులను కూడా ప్రేమించాలి. అలాగా నడుస్తుంది. కొంతమంది ఇంట్రెస్ట్ లేరు, వారు దూరంగా వేరుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు వారిని దర్శించినప్పుడు వారు కూడా ఒక్కొక్కరు వచ్చి మనతో జాయిన్ అవ్వాలి. కానీ మనం అక్రమంగా ఉండేవారితో, ఆసక్తి లేని వారు, శరీరానుసారంగా ఉండేవారితో జాయిన్ కావాలి. సో దాన్ని, ఆ భక్తిని మనం ఏం చేయాలంటే కాపాడుకునేది నేర్చుకోవాలి. సో కాబట్టి ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు మహోన్నతుడు, అంతటి ఘనమైన దేవుడు. అంత తగ్గించుకుంటే నీవు నేను ఎక్కడ గర్వించాలండి కదా. పురుగు వంటి వాడిని అనుకోవాలి, మట్టి వంటి బోటు కొండని అనుకోవాలి. దావీదు వాళ్ళు అనుకోలేదా? అలాగా అనుకుంటే సరిపోదు, ఏం చేయాలి? ప్రవర్తన కూడా చూపించాలి. ఒకరి క్రియలను బట్టి ఈ వ్యక్తి ఆత్మీయుడా, శరీరానుసారా అనేది తెలుసుకోవాలి. చెట్టును బట్టి కాదు, ఫలాన్ని బట్టి ఇది మంచి చెట్ట, చెడ్డది చెట్ట అనేది. పుల్లని ద్రాక్షలు, కారు ద్రాక్షలు, మంచి ద్రాక్షలు కదా చూసుకోవాలి. సో దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. వెంటనే ఆ పండు కోసి నోట్లో కొరుకుతారు, పుల్లలాగా ఉందంట, ఇది పుల్లని చెట్టు. కొన్ని చేదుగా ఉంది, దాని జోలికి పోవాలి. తీయగా ఉంటే అట్లా ఉండాలి. మనం అందరం కూడా
దేవునికి రుచికరంగా ఉండాలి, దేవునికి ఎదుటి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యేసు ప్రభు అనేక మంది భక్తులు బైబిల్లో ఉన్నవారు మాదిరిని చూపించారు. అపోస్తలుడు పౌలు వంటి వారు వారి ప్రవర్తనను ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. సంఘములో కూడా అటువంటి వారు ఉంటే వారి ప్రవర్తన కూడా మనం ఎప్పుడు ఆలోచన తలంచుకుంటూ మనం కూడా ఏం చేయాలి, ఆత్మీయంగా దేని మనసుతో జీవించేది కావాలి. కనుక ఇటువంటి ఇబ్బందులు యిర్మీయాకి కలిగినప్పుడు ఆ దేశానికి వాళ్ళంతా కూడా దేవుడిచ్చిన ఆజ్ఞల్లో వారికి మొదటి ఆజ్ఞ ఏంటంటే నేను మిమ్మల్ని సృష్టించాను, మిమ్మల్ని రక్షించాను, ఎక్కడి నుంచి, ఐగుప్తు నుంచి విడిపించాను కనుక నేను మీకు దేవుణ్ణి, మీ దేవుణ్ణి, మీరు నాకు ప్రజలు. కాబట్టి ఏ విగ్రహాన్ని ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న ఏ రూపాన్ని కూడా విగ్రహంగా చేసుకోకూడదు. విగ్రహాలు మాయా స్వరూపములు, అవి సత్యము నుండి, సత్య దేవుడి నుండి మనల్ని దూరపరుస్తాయి. మీరేం చేస్తున్నారంటే ఎంత ఇబ్బంది అంటే వారు ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ మొదటి ఆజ్ఞనే ఉల్లంఘించేస్తున్నారు. విగ్రహాన్ని చేసుకోవటం, విగ్రహాల వైపు వెళ్ళిపోవటం, అన్ని జనులతో విగ్రహారాధికులతో సాంగత్యం చేయటం. సో ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ చేస్తున్న కారణం చేత హెచ్చరించాడు. ఇప్పుడు ప్రవక్తే విసిగిపోయాడు. నేను ఎందుకు పుట్టాను అన్నంత వరకే తాను శపించుకున్నాడు. దీని అంతటిని బట్టి దేవుడు కూడా విసిగిపోయాడు. ఈయన ప్రవక్తే విసిగిపోయాడు. ఎవరినో వాడుకోవాలో వారిని నియమించి వాడుకుంటాడు. అయితే ఆయనే విసిగిపోయాడు. ఎవరండి? ప్రవక్త. అందుకనే మీ పైన ఉన్న వారిని నిష్ఠూరపరచకూడదని ఉందన్నమాట. అంటే ప్రవర్తన సరిగా ఉండాలి. అంటే సేవకుడు ఆయన ప్రవర్తన కూడా సరిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. అలా దేవుడు వాడుకుంటున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా ఏం చేయాలి? ఈ ఇశ్రాయేలీయులు మన యిర్మీయాని ఆయాస పెట్టినట్టుగా పెట్టకుండా జాగ్రత్త చేస్తారు. ఇక్కడ ఆయాస పెట్టి ప్రవక్త ఏం చెప్తాడండి? మీరు దైవోగ్రత గురి కాకుండా ఈ పరిస్థితులన్నీ రాబోతాయి, వీటిలోకి దేవుని యొక్క తీర్పులోకి వెళ్లకుండా మీరు జాగ్రత్త పడండి అని చెప్తే ఏం చేస్తున్నారండి? లోకంలో ఉన్నవారు కూడా ఏమైనా అంత చేయరు. మీకు ఈ శిక్ష వస్తుందంటే కొన్నిసార్లు భయపడేవారు కూడా కొంతమంది. ఈనాడు అన్ని జనులు ఎందుకు ఎంతమంది రక్షణ పొందుతున్నారు? వారు భయపడుతున్నారు. దేన్ని బట్టి? ఇప్పుడు మనమంతా అన్ని జనులమే. మనం ఎట్లా ఎప్పుడైతే నరకం ఉందని విన్నామో, తర్వాత పాప పరిహారం యేసు ప్రభులో కలిగిందని, క్రీస్తు మన పాప శిక్ష భరించాడని, ఈ పరిస్థితులన్నీ విన్నప్పుడు దేవుడు మన కళ్ళు తెరిచాడు. మనం సత్యాన్ని గ్రహించాం, అంగీకరించాం, క్రీస్తుని పాపాలు ఒప్పుకున్నాం, క్షమించాం. దేన్ని వదిలేసాం? మనం దేవుళ్ళు కాని వారిని వదిలేసాం, లోకాన్ని వదిలేసాం, లోక ఆచారాలని లోకాన్ని వదిలేసాం. అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ వదిలేసామా? ఉంటాయి, రోజు వదిలేయాలి. ఎప్పుడు వస్తే అప్పుడు వదిలేయాలి. అది పెట్టుకుంటే ఏమవుతుంది? లోపల పరిశుద్ధాత్మకి ఆయాసం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కార్లో లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు వీరందరికీ ఏమొస్తుందంటే కనకూడదు. ఎందుకు కనకూడదంటే 4వ వచనంలో ఉంది, వారు ఘోరమైన మరణమును అందెదరు. ఏం పొందుతారండి? పొందుతారు. ఇంకా ఫైనల్ అయిపోయింది. వారిని గురించి రోదనము చేయబడదు. ఎవరు కూడా రోదన కూడా చేయరు. చచ్చిపోయినా సరే ఇంకెవరు ఏడవరు. దినాల్లో కూడా ఎవరైనా చనిపోతే వెళ్ళి కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా, ఎవరు ఏడు అటువంటి పరిస్థితులు ఉంటాయి. అందరికీ అదే పరిస్థితి ఉంటే ఎవరెవరి గురించి ఏడుస్తారు? అందుకని జాగ్రత్తగా ఉండాలి. వారు ఇంకేమంటారు? పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడింది. వారు ఖడ్గము చేతను క్షామం చేతను నశించదు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా
ఎందుకండి ఇదంతా? భక్తిహీనతను బట్టి. తమ దేవుణ్ణి కదా ఎరిగి ఉన్నామని చెప్పి ఎరగినట్టుగా ప్రవర్తిస్తున్నారు. తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యాలు చేస్తారు. అంటే కేవలం ఎరుగుదనని చెప్పుకుని ఎరగనన్నట్టుగా చేయకూడదు. చూడండి, తీతు 1:16. తీతు 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా నున్నారు. చూసి ఇది భయంకరం. ఇవన్నీ కంఠస్థం చేసుకుని ఇటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా, మనం చూసుకోవాలి. ఏదన్నా ఈ లోకంలో మనకు ప్రతికూలంగా పరిస్థితులు వస్తున్నాయంటే మన ప్రవర్తన సరి చేసుకోవాలి. క్షేమస్థితి ఉన్నప్పుడు వెర్రవీగిపోతాం, కొద్దిగా తగ్గింది అన్నప్పుడు అప్పుడు భయభక్తులు చూపిస్తాం. ఈ వేషాలన్నీ దేవుడు చూస్తాడు అన్నమాట. 3-4 సార్లు చూస్తాడు, వదిలేస్తాడు కదా, తర్వాత కొద్దిగా కఠినం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, దేవుడు ఎంత కఠినం చేసుకున్నాడు, ఏమేమి జరుగుతుందో, ఎంత భయంకరమైన పరిస్థితి. ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం కూడా కొత్త నిబంధనలో ఉన్న మనం కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. సో దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన ఆలోచనలు చూస్తాడు. మన బద్ధకం ఏంటి, మన నిర్లక్ష్యం ఏంటి, మన అవిధేయత ఏంటి ఆయనకి తెలుస్తాయి. ఓకే, ఒకవేళ నేను చెప్పి అన్న కొంతమంది బాధపడతారేమో, అంకుల్ ఇట్లా అన్నాడు, అంకుల్ ఇట్లా అన్నాడని. ఇట్లా ఎందుకన్నా ఇట్లా అని ఏం జాయ్ ఎందుకంట? మంచి విద్య నేర్చుకున్నారు మా వాళ్ళు. అంకుల్ నువ్వు ఏమన్నా అనుకో, చేసేదే చేస్తావు, గొడవ లేదు. ఓకే, ఆయనకి నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు చేసేదే చేసుకో, దేవుడు చేసేదే చేస్తాడు. నా పని ఏంటి? చెప్పడం. నేను ఒక మైల్ రాయిని అంతే. 2 కిలోమీటర్లు వచ్చావు బాబు అని చెప్తాను. ఓకే, నీకు చెప్పినప్పుడు నేను కూడా దాన్ని ఏం చేయాలి? పాటిస్తున్నానో లేదో మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి, అది. కాబట్టి మనం అందరం కూడా ఈ జాగ్రత్త దేవుని యొక్క ఫైనల్ తీర్పుకి పూర్తిగా విడిచిపెట్టే స్థాయిలోకి తెచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులను కూడా గమనించండి, వారు కూడా ఫాలో అవ్వాలి ఇవన్నీ. చూడండి, తర్వాత 5వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానమును కలగనీయక వారి ఎడల నా కృపావాత్సల్యములను చూపుతూ ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకము, ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకము. ఇదే కనీసం ఒక సేవకుడిగా ఇర్మియా కానీ లేకపోతే ఇంకెవరే కానీ బాధపడే దగ్గరికి ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చూడండి, మనలో కొంతమంది బాధపడుతున్నారు. నిన్న దావీదు మళ్ళీ పని దొరకట్లేదు అన్నాడు, మళ్ళీ అందరూ ప్రార్థన మొదలు పెట్టారా లేదా? ఇప్పుడు మనకేముంది? ఓదార్పు అనేది ఉంది. ఒకరు లేకపోతే ఆ మదశ్రీకి ఏంటి ఆపరేషన్ ఉంది, అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా? మన కుటుంబ సభ్యుల్లాగే మనం ఫీల్ అయ్యి ప్రేయర్ చేస్తున్నామా లేదా? సో మిగిలిన వాళ్ళు కూడా మన మదిరా సుజాత కానీ మిగిలిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా సమస్య వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నామండి? కానీ ఆ దినాల్లో ఏం లేదు. ఈ దినాల్లో కూడా అంత కఠినంగా వ్యవహరిస్తే లేకపోతే ఆటలాడితే, మేలు జరిగినప్పుడు మానేసి కొద్దిగా కొరత వచ్చినప్పుడు కీడు జరుగుతున్నప్పుడు అప్పుడు భక్తి పెడితే కొన్నిసార్లు దేవుడు అవకాశం ఇస్తాడు. ఎప్పటికీ చూసుకోవాలి. ఓకేనా? అలా చూసుకుని మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అయితే పొరపాటు అయినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి, వెంటనే ఆ పరిస్థితిని విడిచిపెట్టాలి. కాబట్టి ఆ విధంగా తర్వాత మిగిలిన అన్నీ కూడా చదువుకున్నారు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చదువుకోండి. 9వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీ కనుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మానిపించింది.
ఇక పెళ్ళిళ్ళు కూడా ఉండవు. పిల్లలకి ఏముండవండి, పిల్లల్ని పెంచుతారు, బాగా చదివిస్తారు, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత పెళ్లి చేయాలనుకుంటారు. సో ఇవన్నీ కూడా భక్తిహీనులకి కుదరవు. ఇవి కూడా మనం అనుకుంటే ఎవరు అనుకోవాలి? లోకాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని వారి క్రియలకు విడిచిపెట్టాడు. కానీ తీర్పు దినం అనేది ఉంది. అది ఎప్పుడు వచ్చినప్పటికీ ఆగిపోవాల్సింది. మహాశ్రమల కాలం రాబోతుంది. లోకానికి శ్రమ వీళ్ళకి వాళ్ళకి అని లేదు. సంఘం ఎత్తబడుతుంది. అందుకని ఎత్తబడే గుంపులో జాగ్రత్తగా ఉండాలి. భౌతికమైన విషయాలను బట్టి తప్పిపోయే వారికి పిల్లల్ని భౌతికంగా ప్రేమించి మీరు ఈ ఆత్మీయ విషయాలను పక్కన పెట్టి ఈ చదువు సంచులు ఇవే చూసుకోండి, పెళ్ళి పేరెంటాలు ఇవే చూసుకోండి అని వాటికి విడిచిపెట్టుకోరు. అవన్నీ ఏంటి? సెకండరీ. ఫస్ట్ ఏంటి? దైవభక్తి, విశ్వాసం. దీని తర్వాత అవి ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. సో వాటిని కోరుకుని భక్తిహీనులుగా ప్రవర్తిస్తే ఇదే ఉండదు, అదే ఉండదు. కొన్నిసార్లు భౌతికమైన అన్నీ దొరుకుతాయి కానీ సో అనిపించే దగ్గర ప్రాబ్లం. చూసారా? కాబట్టి అలా లేకుండా జాగ్రత్తగా ఉన్నావు. నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించను, మా దేవుడైన యెహోవాకు విరోధంగా మా దోషమేమి, మా పాపము ఏమి అని నిన్ను అడగా నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్ని దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటను బట్టి కదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించి. దేవుని విసర్జించడం అంటే ఏంటి? అన్ని దేవతల వైపు వెళ్ళిపోవడం, దేవుని వాక్యాన్ని పట్టించుకోవడం. అదే మనల్ని విసర్జిస్తే ఏమవుతుంది? దేవుడు విసర్జించడు కానీ శిక్ష పెడతాడు. ఎందుకు? మళ్ళీ సమకూర్చుకోవటానికి, దిద్దుబాటుకే, సరి చేసుకోవటానికి కదండి. హెబ్రీ 12 అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, త్వరగా చదవండి. హెబ్రీ 12 5 నుంచి చదవండి 7 వరకు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. అది దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే జీవించట్లేదో, దేవుని పిల్లలు అయిపోయాం. విశ్వాసం అన్నాం, మారుమనసు అన్నాం, బాప్తిజం అన్నాం, దేవుని పిల్లలు అయిపోయాం. దేవుని వాక్యం నేర్చుకునే లేదు, పరిశుద్ధుల సహవాసం లేదు, ప్రార్థన సహవాసం లేదు, ఆరాధన లేదు, కానీ దేవుని పిల్లలు అయిపోయాం. అలాంటి వారిని ఫస్ట్ ఏం చేస్తాడు? గద్దిస్తాడు. రెండోది ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షకు లోపడకపోతే దుర్బీజులు అంటాడు. దుర్బీజులు, అక్రమ సంబంధం, అక్రమ సంతానం, వారి దేవుని పిల్లలు కారు అన్నట్టుగా ఉంటారు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉంటారు. తర్వాత 12వ వచనంలో ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. చూడండి, దేవుడు చెప్పే మాటలు ఎంత భయంకరంగా ఉంటున్నాయి. ఏంటంటే వారి మీద ఉన్న నెపం, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం. హృదయ కాఠిన్యం అంటే ఏంటంటే దేవుని మాటలు వినకుండా ఉండటం. తర్వాత మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేశారు. అంటే దాని ముందు జనరేషన్లో వాళ్ళు కూడా అలాగే చేశారు. రాజులు అట్లా చేశారు. చెడుతనం జరిగించి వారంతా కూడా వారి చెరలోకి వెళ్ళిపోతూ వచ్చారు, ఖడ్గానికి అప్పగింపడుతూ వచ్చారు, చనిపోతూ వచ్చారు. సో మీరు కూడా హృదయ కాఠిన్యం కలిగిన వారందరూ కూడా పరిస్థితి అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత 13వ వచనంలో, కాబట్టి నేను మీ అందు ఏమాత్రమును దయించక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరగని దేశమునకు మిమ్మను
వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను నన్ను కాదు అన్య దేవతలను కొలుసుకుంటున్నారు కదా, ఇక్కడ వద్దు. నా దేశం నా ఎదురేసిన కనానులో దేవత పండి ఎక్కడైతే కొలుస్తారో అక్కడ పంపిస్తున్నా, అక్కడ పూజ చేసుకోండి. అది నెబుకద్నెజరు చేంజ్ చేశాడండి. రెండవ రాజులు 24వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చూసుకోండి. అనేకసార్లు చూసాము. సో అక్కడ ఎట్లా వారిని తీసుకుని వెళ్ళిపోయాడు అనే విషయాలు ఉంటాయన్నమాట. కాబట్టి అందుకనే ఉంటే చల్లగా ఉండు అంటే లోకంలో ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు సంఘంలో ఉండు. దేవుని వాక్యం నేర్చుకుని వాక్యానుసారంగా జీవించి దేవుని సేవించు. నిలువెచ్చగా మాత్రం వీళ్ళకి దేవుడు శిక్ష పెడతాడు. అది సరి చేసుకుని వెచ్చదనంలోకి రావాలి. నిలువెచ్చగా ఉండకూడదు. మళ్ళీ ఏం చేయాలి? కొద్దిగా మంట పెడతాడు అన్నమాట. చల్లారిపోతే ఏం చేస్తాం మనం? మళ్ళీ రీహీట్ చేస్తాం. ప్రీహీట్ కాదు, రీహీట్ చేస్తాం. అట్లా మళ్ళీ ఎట్లా వేడుతాను. అట్లా మీ కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకోండి. కొన్నిసార్లు మేము చెప్తే అభ్యంతరం పడతారు. ఊరికి చెప్తున్నాడు అంకుల్ ఇదేదో అంటారు. మీరే చూసుకోండి, నేను చెప్పిన అవసరం. మీరే పాస్టర్లు, మీ ఇంట్లో తల్లిదండ్రులే పాస్టర్లు. ఓకే, పాస్టర్ అమ్మలు చూసుకుని అట్లా చేసుకుని జాగ్రత్తగా నేను చెప్పే వాక్యం లేకపోతే దేవుడు మాట్లాడుతూ వివరిస్తున్న వాక్యం మీరు గ్రహిస్తున్నారు కాబట్టి మీరు కూడా కుటుంబాలను సిద్ధపరచుకోవాలి. కనీసం ఈ లింక్ పంపినప్పుడు అది వినమని, శ్రద్ధగా వినమని, ఆలోచించమని చెప్పాలి. సో అలాగే మనం సిద్ధపడతాం. వచ్చే వారం కొరకు ప్రభు చిత్తం అయితే మిగిలిన విషయాలు మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.